నమస్తే సార్, మీ పేరు? నమస్తే, నేను పూలపాక సుధాకర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి వస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ను. మన కొండ సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు, కొండ మురళి గారి ఆదేశాల మేరకు మేము 200-300 కార్లతో మేము రావడం జరిగింది. మా సురేఖ మేడం గారు మా యొక్క తూర్పు నియోజకవర్గం మంచి పరిపాలిస్తున్నది, రుణ సహాయాలు చేస్తున్నది, అందుబాటులో ఉంటున్నది. మన అన్ని రకాల సేవలు చేసి ఆ కార్యకర్తలను ఉత్తేజపరిచి దళిత ఉత్తేజపరిచి మన లోన్స్ కూడా మంజూరు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇందిరా పథకాలు కూడా ముగ్గులు పోసిండ్రు. ఇందిరా పథకంలో కూడా పేదవాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆమె ముందు వస్తుంది. కాబట్టి మళ్ళీ తూర్పు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఓట్లేసి మళ్ళీ ఆమెను గెలిపించాలి ఆశతో మేము ఉన్నాము. అంతేకాకుండా రేవంత్ రెడ్డి పరిపాలన చాలా చక్కగా ఉన్నది. 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఆ గ్యారంటీల లోపల మొత్తం గ్యారంటీ అమలు చేసి పారేసిండ్రు. దాంట్లో ముఖ్యమైనదంటే రాజీవ్ వికాసం పథకము చాలా హైలైట్ అయిపోయింది. దానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు, యూత్ వాళ్ళు కానీ చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు. అందువల్ల ఖచ్చితంగా మేము మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఓటేసి రాహుల్ గాంధీ గారిని గెలిపించే ఉద్దేశంతోనే ప్రజలందరం కూడా కంకణం బద్దులమైపోయి ఓట్లేసి గెలిపించిన ఆశతోని ఈ యొక్క విజయవంతమైన ఈ సభను విజయవంతం చేయాలని చెప్పే ఉద్దేశంతో మా తూర్పు విజయవర్గమే కాకుండా టోటల్ కాంగ్రెస్ ప్రజలందరూ వచ్చి నినాదాలు ఇస్తున్న సంతోషం అవుతున్నది. ఇప్పుడు ఏది ఏమైనా 10 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి మేము అదేవిధంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇది నాకు తెలిసిన విషయము. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ లోపల ఎస్సీ వాళ్ళను, బీసీ వాళ్ళను, మైనార్టీ వాళ్ళతో ఓట్లేపించి ముఖ్యమంత్రి అయిపోయి ముఖ్యమంత్రి అయిన వెంటనే మన డబ్బులన్నిటి వేరే రాష్ట్రాలు తరలించిండు. దళిత బంధు పెట్టి వాళ్ళ బంధువులకే ఇచ్చేసి కొంతమందికి ఇచ్చి కొంత ఇవ్వలేదు. అదేవిధంగా గెలిపించి మనందరం ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ బిడ్డకు పదవి ఇచ్చిండు, వాళ్ళ అల్లునికి పదవి ఇచ్చిండు, వాళ్ళ కొడుకు పదవి ఇచ్చిండు. ఆయన పదవి అధికారంతో అధికార దాహంతో కట్టినటువంటి బిల్డింగ్లలో కూడా పోకుండా సెక్రటరీ కూడా మమ్మల్ని అవమానపరిచిండు. కాబట్టి ఆ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి ఎట్టి కోచాల కోపట టీఆర్ఎస్ ప్రభుత్వం రాదు. ఈ 10 సంవత్సరాలే కాకుండా వచ్చే 10 సంవత్సరాల వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వం రాదు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అది పేదల పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళ పార్టీ. ఎప్పుడు 20 సంవత్సరాలు కానీ అవసరం జీవితాంతం కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఆశపడుతున్నా. కాబట్టి దయచేసి కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ ప్రజలు కానీ, కాంగ్రెస్ ఓటర్లు కానీ, కాంగ్రెస్ మహిళలు కానీ, కాంగ్రెస్ యువ వాళ్ళు కానీ ఇది గుర్తించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఏ ప్రాంతంలో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎలక్షన్లో కానీ, ప్రతి ఎలక్షన్లో కానీ, సర్పంచ్ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దేశాన్ని రక్షించి దీర్ఘకాలికంగా దేశాన్ని కాపాడి దేశం వేరే వాళ్ళ చేతిలో పడకుండా, దేశంలో మనం అన్యాయానికి గురి కాకుండా, మా డబ్బులు అన్యాయకృతం కాకుండా, మన జీవితాలు సర్వనాశనం కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మనందరం గెలిపిస్తారని ఆశపడుతున్నా. అదే కాకుండా మేము 300 మంది రావడం జరిగి 300 కార్లతోని సురేఖ మేడం గారి ఆదేశాల మేరకు, కొండమురళి గారి ఆదేశాల మేరకు రావటం జరిగింది. అదేవిధంగా వచ్చినందుకు ఇప్పుడు ఈ ప్రోగ్రాం అన్నది రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రోగ్రాం చాలా చక్కగా ఉన్నది. విజయవంతం అవుతున్నందుకు మాకు కూడా సంతోషమే. దయచేసి ప్రజలందరికీ నా కాంగ్రెస్ పార్టీ లీడర్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రజలందరూ ఈ మాయమాటలు నమ్మి, మోసపు మాటలు నమ్మి, బీసీ వాళ్ళ అది మన టీఆర్ఎస్ వాళ్ళ మాటలు, మళ్ళీ తెలుగుదేశం వాళ్ళ మాటలు, మళ్ళీ పువ్వు గుర్తు వాళ్ళ మాటలు నమ్మి మోసపోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి యువకులకు కానీ, మహిళలకు కానీ, యూత్ వాళ్ళకు కానీ, లీడర్లకు కానీ, ప్రతి ఒక్క ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దేశాన్ని కాపాడి రాహుల్ గాంధీకి పెద్దపీట వేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తున్న ఆశతోని నేను ఈ మాట జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.